ఇంట్లో ఏం వెజ్జీస్ లేనప్పుడు ఏమైనా ఫ్లేవర్డ్ రైస్ చేసుకోవాలనిపిస్తే ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే వంట రాదు. బట్ ఇప్పుడిప్పుడే కొత్తగా అన్నీ ట్రై చేస్తున్నా. ఇదైతే చాలా బా వచ్చింది. సో, ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే చిల్లీస్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అంతే ఇంకేం లేదు. తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా! సో, ఆ రైస్ వేసేసుకొని ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసుకోవడమే. మసాలాస్ అయితే ప్యూర్‌లీ మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు ఆ టైంకి ఎలా తినాలనిపిస్తే అవి వేసుకోండి. నేనైతే ఉన్న మసాలాస్ అన్నీ ఏసేసా. కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ ఏసాను. సో, దీనివల్ల ఏంటంటే నాకు కంప్లీట్‌గా బిర్యానీ టేస్ట్ వచ్చింది. చాలా బావుంది. వెజ్జీస్ ఏం లేకుండా ప్లెయిన్ రైస్‌తో బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా అనిపించిందనమాట. సో, ఇంకా హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవడమే. సో, సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.